వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి ద్వితీయ కుమార్తె డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి గారి జన్మదినం సందర్భంగా వైఫ్ ఆఫ్ డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మరియు మదర్ ఆఫ్ ఆర్యన్ డానియల్ జన్మదినం సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థింప మనవి. నూతన జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ యానీ ప్రీతి గారికి తెలియజేస్తున్నాము. ప్రభువు ఈ నూతన సంవత్సరం నూతన దీవెన, ఆశీర్వాదము, నూతన జ్ఞానము, నూతన ఆనందము ప్రభు వారికి ఇచ్చినట్లు మన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుందాం. మార్చి మాసం ముగింపుకు వచ్చాం. ఈ మాసంలో చాలా 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 తక్కువ మంది ఎపిసోడ్ సహకారులు వచ్చారు. మిషన్ రన్ అవటానికి చాలా అవసరాలు ఉన్నాయి, ప్రార్థించండి. బెరాకా స్టూడియో కొరకు, 9 డైమండ్స్ ప్రాజెక్ట్స్ కొరకు, లాంగ్ టర్మ్ గోల్స్ కొరకు ప్రార్థింప మనవి. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోకి వెళదాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా అనుగ్రహించము. తిమోతి ఒక శ్రేష్టమైన భక్తునిగా, ప్రియ శిష్యునిగా, ప్రియ కుమారునిగా ఏ విధంగా ఆత్మీయంగా జీవించాలో, పనిలో, దేవుని పనిలో ఏ విధంగా రాణించాలో పౌలిచ్చిన హెచ్చరికలను బట్టి మీకు వందనాలు. వాటి ద్వారా మేము మేలు పొందుటకు సహాయం చేయండి. డాక్టర్ యానీ ప్రీతి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆర్యన్ డానియల్, అవినాష్ మణికుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు ఇచ్చిన ఈ సహకారమును బట్టి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం ఒక బ్లెస్డ్ ఇయర్గా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీ చేతులకు బిడ్డలను సమర్పిస్తున్నాము. మా ప్రేక్షకులు ఎపిసోడ్స్ ఇవ్వటానికి ముందుకు లేవనెత్తండి. మా అవసరతలన్నీ తీర్చండి. మాకు మీరు మంచి దేవుడిగా ఉన్నందుకు వందనాలు. మహిమ పొందండి. యేసు నామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు తిమోతికి కొన్ని మాటలు రాస్తున్నాడు. 11 నుంచి 16. 1 బోధించుము, 2 తృణీకరింపనీయకుము, 3 మాదిరిగా ఉండుము, 4 జాగ్రత్తగా ఉండము, 5 అలక్ష్యము చేయకుము, 6 మనస్కరించము, 7 సాధనము చేసుకునము, 8 నిలకడగా ఉండము. ఇవన్నీ కూడా హెచ్చరికలు. ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, ఎలా ఉండు, ఎలా వండుకు, అలా వండుకు. హెచ్చరికలు చేస్తున్నాడు. యంగ్ ఇవాంజలిస్ట్, యవ్వనస్తుడైన సువార్తికునికి హెచ్చరికలు ఇస్తున్నాడు. పాస్టరల్ ఎపిస్టల్స్ అంటారు ఈ మూడింటిని. తిమోతి 1, 2, తీతుకు, ఈ 3 పత్రికలు పాస్టరల్ ఎపిస్టల్స్, పాదిరిగారులకు చెందినటువంటి సువార్తల పత్రికలు అన్నమాట. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. Command and teach the things.
కమాండ్ ఆజ్ఞాపించు, అండ్ టీచ్ బోధించు. హూ ఆర్ యూ టు కమాండ్ మీ? ఫస్ట్ క్వశ్చన్, నువ్వెవరు అయ్యా నన్ను ఆజ్ఞాపించడానికి? There we can understand the authority of God given by God to Timothy. Timothy, నువ్వు ఆజ్ఞాపించు. On behalf of God, you command. Delegation of authority. దేవుడు సేవకునికి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే, he can command the people, church, believers, to do so and so. Spiritual father, ఆధ్యాత్మిక తండ్రి కనుక ఇలా చేయవచ్చును, ఆధ్యాత్మిక గురువు కనుక బోధించవచ్చును, గద్దింపవచ్చును, ఆజ్ఞాపించవచ్చును. ఇవాళ ఎవరిని ఆజ్ఞాపించడానికి వీల్లేదు, ఎందుకంటే ఎవరి కాళ్ళ ఇండివిజువల్. ఇవాళ ఈ నేపథ్యంలో ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నాడు, బోధ గురించి మాట్లాడుతున్నాడు, ఈ రెండు చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు పౌలు. Sometimes the church needs commands also. Not only the teaching, sometimes the church needs the commands. Command అన్నప్పుడు, I command you అన్నప్పుడు అర్థం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, యు గో ఫార్వర్డ్, ఎదరికెళ్ళావు, వెళ్ళిపోవటమే. కమాండ్ అన్నప్పుడు మన విల్, మన మైండ్కి పని లేదు, మన ఒబీడియన్స్కే పని, అంతే. ఒక కమాండ్మెంట్ వస్తే దానికి ఒబీడియన్సే మన యొక్క లక్ష్యమై ఉండాలి తప్ప రీజనింగ్ కాకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ద కమాండ్ ఫ్రమ్ గాడ్, వీ మస్ట్ ఒబే. వీ డోంట్ నీడ్ టు టేక్ ద రీజన్ ఫర్ దట్. చాలామంది వాళ్ళ దేవుని వాక్యానికి రీజన్ ఎత్తుక్కొని పాడవుతున్నారు. అది అంగీకరించడంలోనే దాని మర్మం మనకు తెలుస్తుందండి. ఇఫ్ యు ఒబే టు ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, యూ విల్ సీ ద బెనిఫిట్ ఇన్ దట్ కమాండ్మెంట్. ఆ ఆజ్ఞలో ఉన్నటువంటి లాభం, గొప్పదనం, ఆనందం ఎప్పుడు తెలుస్తుందంటే దాన్ని పాటించినప్పుడు తెలుస్తుంది. రెండవ హెచ్చరిక ఏమన్నా అంటే, ఎవడు నిన్ను తృణీకరించనీయకుండా చూసుకోవాలి. దేని కొరకు? నీ యవన కాలాన్ని బట్టి. నీ యవన కాలమును బట్టి నువ్వు చాలా చిన్నవాడివి వయసులో, పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు యు మే నాట్ బి కేర్డ్, లెక్క చేయకపోవచ్చు వాళ్ళు. అటువంటి సందర్భాల్లో చెప్పాడు, నీ యవనాన్ని బట్టి నిన్ను ఎవడు తృణీకరించకుండా చూసుకో. అలా తృణీకరింపనీయకుండా ఉండటానికి మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, 5 విషయాల్లో మాదిరిగా ఉండమన్నాడు. 5 విషయాల్లో బీ ఎ మోడల్. లెట్ నో వన్ డిస్పైజ్ యూ ఫర్ యువర్ యూత్, బట్ సీ ద బిలీవర్స్ an example in speech, second one in conduct, and third one in love, fourth one in faith, and fifth one in purity. పవిత్రతలో, విశ్వాసములో, పవిత్రత, విశ్వాసము, మాట, ప్రవర్తన, ప్రేమ, వీటిలో ఎలా ఉండమన్నాడు? మాదిరిగా ఉండు. Set the believers an example. మాటలో పడిపోతున్నాం, ప్రవర్తనలో పడిపోతున్నాం, విశ్వాసంలో పడిపోతున్నాం, అపవిత్రతలో పడిపోతున్నాం, ప్రేమలో ప్రేమించకుండా పోతున్నాం, తప్పిపోతున్నాం. ఈ 5 కూడా బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బిలీవర్స్. విశ్వాసులకు మాదిరిగా జీవించమన్నాడు. ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ కాలింగ్. నీ పిలుపు యొక్క ఉద్దేశం అదే బాబు. యూ షుడ్ బి ఎ ట్రాన్స్ఫార్మ్డ్ వన్. నువ్వు చక్కగా రూపాంతరం చెందిన వాడవుగా ఉండాలి. ఎప్పుడు ప్రజలు లోబడతారు? నీలోని మార్పు, నీలోని గుణము, నీలో
ఉన్నటువంటి తీరు తెన్నులు చూచి ప్రజలు నీకు గౌరవిస్తారు. ఇవాళ మార్నింగ్ నేను ఒక బైబిల్ స్టడీలో ఉన్నాను. ఆ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో పెద్ద ఆయన అడిగారు నన్ను, ఏమండి ఫలానా భక్తుడు పాలిటిక్స్లోకి వచ్చి ఆయన కారులో వెళ్తున్నప్పుడు కోతి చేష్టలు చేస్తున్నాడు, ఏమైంది ఆయనకని అడిగాడు. హీ బిహేవ్స్ లైక్ a monkey. What happened to that servant of God? He is not the servant of God, he is the politician. His identity changed nowadays. అందుకనే వాళ్ళంత అవమానం వచ్చింది ఆయనకు, ఆయన ద్వారా ప్రభువుకి. ఒక రాజ్యం రావాలి అనంటే బైబిల్ని మించిన టీచింగ్ బుక్ ఇంకోటి లేదు, గైడ్ ఇంకోటి లేదు. పాలిటిక్స్లో రాణించాలి అని అంటే ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. ఎవరు నాయకత్వంలోకి వస్తారో, ఎట్లా నాయకత్వంకి వస్తారో, వాట్ ఆర్ ద వాల్యూస్ టు బి మెయింటైన్ బై ద కింగ్స్, రూలర్స్, ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా బైబిల్ చెప్పింది. దాన్ని వదిలి లోకంలో పడిపోతే ఉంది. ఏమిటి ఆ మాదిరి? వేర్ ఇస్ ద ఎగ్జాంపుల్ లైఫ్? ఎక్కడ ఆ మార్పుతో కూడిన జీవితం? అందుకని పీపుల్ లుక్స్ ఎట్ యువర్ లైఫ్. పౌలు ఏం చెప్పాలనుకున్నాడు తిమోతికి అంటే, పీపుల్ లుక్స్ ఎట్ యువర్ లైఫ్. మన పాస్టర్ గారే డబ్బు కోసం పొలిటికల్ పార్టీస్తో కుమ్మక్క అయిపోతుంటే వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ హీ ఈజ్ ఏబుల్ టు గివ్ టు ద చర్చ్? ఆలోచించాలి. అందుకని అన్నాడు పౌలు గారు, బీ సెట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద బిలీవర్స్. విశ్వాసులారా మీరు ఇలా చెయ్యండి అని చెప్పి వాళ్ళకి నిన్ను నీవు మోడల్గా పెట్టాలా, ఎగ్జాంపుల్గా పెట్టాలా. ఉదాహరణ ఎవరిని చూపించాలంటే నిన్నే చూపించాలి. హౌ యూ లవ్ దెమ్, దే షుడ్ లవ్ అదర్స్. హౌ యూ బిహేవ్ విత్ దెమ్, దే షుడ్ బిహేవ్ విత్ అదర్స్ లైక్ దట్. హౌ యూ టాక్ విత్ దెమ్, దే షుడ్ టాక్ లైక్ దట్ విత్ అదర్స్. How you live a pure life, they should live the pure life as you lived. Kabatti you be a model, an example. ఇది చిన్న విషయం ఏం కాదండి, ఊరికనే అయిపోదు. అసలు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి కదా మనం. మాట, ప్రవర్తన, పవిత్రత, విశ్వాసము, ప్రేమ, వీటిలో మనం మాదిరిగా ఉన్నామా? Shall we stand according to the standards of God in faith, in love, in purity, in all the things commanded by Paul to Timothy? పౌలు గారు ఎన్ని చెప్తున్నాడు, తృణీకరించని వద్దయ్యా నీకు నేను ఆజ్ఞయిస్తున్నాను, బోధించు జాగ్రత్తగా. Preacher must have the life acceptance to God and at the same time to the people. దేవునికి మనుషులకు అంగీకారమైనటువంటి ఒక మంచి జీవితాన్ని సేవకుడు జీవించాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్. అదే గొప్ప సవాలు. విశ్వాసంలో మాదిరిగా ఉండాలి, విశ్వాసం కనపరచాలి, కొనసాగించాలి, విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయాలి, ప్రేమను కనపరచాలి. సంఘంలో ఏదో జీతానికి పనిచేస్తున్నాను అన్నట్టుగా కాదు, మత ఉద్ధరణ చేస్తున్నాను అన్నట్టుగా కాదు. ఒక గొప్ప మార్పు సమాజంలో తీసుకుని రావాలి. నేను ఒక ఆయన గురించి చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పౌలుకు తిమోతి ఎట్లా యంగ్ సక్సెసర్గా ఉండాలని పౌలు కోరుకున్నాడు, అలాగే 2017 సెప్టెంబర్ 17వ తారీఖున ప్రభు సన్నిధికి చేరిన ఒక ముస్లిం మిషనరీ అపాలజెటిక్స్ చేసేటువంటి ఆయన నబీల్ ఖురేషి. ఈయన చాలా గొప్ప సేవకుడిగా 34వ ఏట మరణించాడు. రీసెంట్గా 2 years బ్యాక్ ప్రపంచం అంతా తిరిగి సెర్చింగ్ ఫర్ అల్లా, ఫైండింగ్ జీసస్ అనే ఒక పుస్తకం రాశాడు ఆయన. యూకేలో హైయెస్ట్ పబ్లిష్డ్ టాప్ పబ్లిషర్స్లో అది ఒకటిగా నిలబడిపోయింది ఆ పుస్తకం. ఫైండింగ్ జీసస్ వెన్ హీ సెర్చ్డ్ ఫర్ అల్లా.
అది చాలా పెద్ద పుస్తకం. అది చాలా అద్భుతమైన ఇంపాక్ట్ చూపించింది ముస్లిం వరల్డ్లో. 260 కోట్ల మందికి పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్కి ఆ ఒక్క యవనస్తుడి యొక్క లైఫ్ మోడల్గా, ఛాలెంజ్గా నిలబడింది. ప్రేమ, పవిత్రత, విశ్వాసము, ప్రవర్తన యందును, మాటలోను. ఇప్పుడు అతడు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కదా సెప్టెంబర్కి. అతని యొక్క లైఫ్, అతని యొక్క మాట ఇవాళ ప్రపంచం అంతా కూడా అతని యొక్క ప్రసంగాలతో, అతని యొక్క అభిప్రాయాలతో, అతను వ్యక్తీకరించినటువంటి భావాలతో ఇవాళ అనేక మంది ఇన్స్పిరేషన్ పొంది అతను ఎగ్జాంపుల్గా పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవాళ ప్రపంచ ఇస్లాం ప్రజల రక్షణ కోసం ఎంతోమంది నడుం బిగించారు ఆ యవనస్తుని యొక్క మాట, ప్రవర్తన, విశ్వాసము, ప్రేమ, పవిత్రత చూసి. బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకి స్టమక్ క్యాన్సర్ వచ్చింది, కడుపులో క్యాన్సర్ పుట్టింది. చాలా బలమైనటువంటి యవనస్తుడు. కీమోథెరపీస్కి జుట్టు అంతా ఊడిపోతుంది కదా, ఆ కండిషన్లో కూడా ప్రపంచం అంతా తిరిగి యేసుక్రీస్తు కొరకు సేవ చేశాడు, మాదిరిగా ఉన్నాడు. ఆయన ఫ్యూనరల్ అనంతరం మెమోరియల్ సర్వీస్లో పెద్ద పెద్ద ప్రపంచ భక్తులు చెప్పింది ఏంటంటే, హీ నెవర్ ఫియర్ ఫర్ ద డెత్. మరణం అంటే భయపడకుండా పనిచేశాడు. 2, అతని గురించి చెప్పింది ప్రజలు ఏంటంటే, హీ నెవర్ కంప్లైన్ గాడ్. దేవుని ప్రశ్నించలేదు, దేవుని ఎదురు ప్రశ్నించలేదు. ఎందుకు నాకు ఈ వయసులో క్యాన్సర్ ఇచ్చావు, నేను ప్రపంచం అంతా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, నాకు ఈ టైంలో నువ్వు నన్ను తీసేసుకుంటావేంటి అని అడగలేదు. సో ఒక యవనస్తుడిగా మనం చూస్తాం, చరిత్ర అంతా కూడా మనకు చెప్తుంది. చాలామంది 30sలో చనిపోయారు. బ్రెయినార్డ్ 29 ఏళ్ళకి చనిపోయాడు, డేవిడ్ బ్రెయినార్డ్. అలెగ్జాండర్ కూడా 33 ఇయర్స్కి చనిపోయాడు. అలా చాలా పెద్ద పెద్ద చరిత్రకారులు చిన్న వయసులో చనిపోయి గొప్ప ఇంపాక్ట్ మిగిల్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే పౌలు చెప్తున్నాడు, నువ్వు ఎలా బ్రతికావు, నువ్వెవరవు, నువ్వు ఏమిటి, నీ పొజిషన్ ఏమిటి, నీ స్టేటస్ ఏంటి, నీ కండిషన్స్ ఏంటి, అయ్యేం అడగలా. హౌ యూ హ్యావ్ సెట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ప్రొఫెషన్. Character is important rather than your collection, money. డబ్బు సంపాదిస్తున్నావా చూస్తున్నావా, ప్రవర్తన పోగొట్టుకుంటున్నావా, బిహేవియర్, కాండక్ట్, క్యారెక్టర్ ఉండాలి. ప్రాఫిటబుల్ థింగ్స్ కొరకు పరిగెత్తున్నావా, జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. యువర్ బిహేవియర్, యువర్ స్పీచ్, నీ బోధ, నీ మాట జాగ్రత్తగా ఉండాలి. మీకు సామెతల గ్రంథంలో మీరు ఒకసారి పైనుంచి కిందకి 1వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు చదవండి, బాగా చదవండి. మీకు విషయం తెలిసింది, నోటి మాట. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అనే మాట ఎంత వాస్తవం. నోటి మాట సమస్త పాపాలకు ఆధారం అవుతుంది. కాబట్టి దేవుడు నోటి మాట, నాలుకకే ఫెన్సింగ్ వేసాడు, పళ్ళు పెట్టాడు చుట్టూ, మాట్లాడుకుని బయట రాకుండా. కాబట్టి మాట నిన్ను దాసునిగా చేసేస్తుంది. నువ్వు పూటబట్టం వల్ల నువ్వు దాసుడు అయిపోతావు, జాగ్రత్త. ఎదుటివాడిని కొరకు నిర్హోతికంగా పూటబడేవాడు వ్యర్థుడైపోతాడు. కాబట్టి మాట ఎట్లా ఉండాలి, సామెతలంతా మాటను గురించి రాశాడు. కత్తిపోటు వంటి మాటలు, మంగళ కత్తి వంటి మాటలు, మాటలు 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 మనల్ని ఇబ్బందులు పెట్టేది మన మాటే. వర్డ్ ఆర్ ద లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ సెల్ఫ్. మనమే భాషా రూపంలో, మాట రూపంలో వ్యక్తీకరించబడుతూ ఉంటాం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని అన్నాడు. సో విత్ వాట్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్, దేంతో నువ్వు నీ హృదయాన్ని నింపుకుంటున్నావు? వాక్యంతో నింపుకుంటున్నావా, ప్రార్థనతో నింపుకుంటున్నావా, దైవ ధ్యానంతో నింపుతున్నావా, లేకపోతే ఈవిల్తో,
కరప్షన్తో, మనీతో నింపేసుకుంటున్నావా? చెక్ యువర్ బిహేవియర్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రీచింగ్ మినిస్ట్రీ. నీ బోధ ముఖ్యం కాదు, నీ మాట ముఖ్యం. నీ బోధ ముఖ్యం కాదు, నీ ప్రవర్తన ముఖ్యం. నీ బోధ ముఖ్యం కాదు, నీ యొక్క ప్రేమ విశ్వాసము ముఖ్యం. నీ యొక్క ప్రేమ విశ్వాసము ముఖ్యం, నీ ప్రవర్తన ముఖ్యం. దాని కొరకు అన్నాడు, ఎప్పుడు నువ్వు ఎడిఫై అవుతావు, ఎప్పుడు నువ్వు అభివృద్ధిలోకి వస్తావంటే నేను వచ్చే వరకు చదువుట, హెచ్చరించుట, బోధించుట, వీటిలో జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. ఒక సక్సెస్ఫుల్ ఇవాంజలిస్ట్గా ఉండాలంటే, సక్సెస్ఫుల్ ప్రీచర్గా ఉండాలంటే యూ మస్ట్ learn. You must not neglect the gift you have, which was given by the prophecy when you counsel of elders laid their hands on you. కనుక ఏం చెబుతున్నాడంటే, until I come, devote yourself to the public reading of scripture, to exhortation, to teaching. నేను వచ్చే వరకు నువ్వు చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు బిగ్గరగా చదవమన్నాడు. పబ్లిక్లో బోధించమన్నాడు, హెచ్చరిక చేయటం పబ్లిక్లో. చదవటాన్ని పబ్లిక్ రీడింగ్ అన్నాడు. టు ద పబ్లిక్ రీడింగ్, బహిరంగంగా చదవమన్నాడు. ధర్మశాస్త్రం బహిరంగంగా చదివారు ఆ రోజుల్లో, వాక్యం చదివారు. యేసుక్రీస్తు ప్రభు కూడా లోకాసు వార్తలో ధర్మశాస్త్ర ప్రతిని చేత పట్టుకుని యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదివి వారి మధ్యన వినిపించాడు. ఈ మాటలు నేడు మీ మధ్యన జరిగినాయి అన్నప్పుడు కలవరం పుట్టింది. ఆయన్ని యెరూషలేములో నుండి తోసేయటానికి బయటికి కారణమైంది. అప్పుడే కపెర్నహూముకు వచ్చి తన నివాసాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని సేవ చేశాడు యేసు ప్రభు. కాబట్టి చదువుట యందు, నిన్న కూడా నేను చెప్పాను కదా, డిసైపుల్ అంటే అర్థం ఏంటంటే లెర్నర్, విద్యార్థి, నేర్చుకునేవాడు, శిష్యుడు. శిష్యుడు అంటే లెర్నింగ్ ఎవ్రీ టైమ్, లెర్నింగ్ ఎవ్రీ టైమ్. ద లైఫ్ ఈజ్ ద లెర్నింగ్ ప్రాసెస్. జీవితం అంతా మనం నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి, చదువుకుంటూనే ఉండాలి, చదువుకుంటూనే ఉండాలి. ఎంతసేపు చదువుతారు? పేపర్ చదువుతారు పైనుంచి కిందకి. డిటెక్టివ్స్ నవల్స్ చదువుతారు, వ్యర్థమైన పత్రికలు చదువుతారు, దాన్ని దేవుని వాక్యాన్ని చదవరు. చదవాలి. ఒక బైబిల్ రిలేటెడ్, సబ్జెక్ట్ రిలేటెడ్, టాపిక్ రిలేటెడ్ బుక్స్ చాలా చదవాలి. ఇంటెగ్రిటీ మీద పెద్ద పెద్ద ప్రపంచ భక్తులు వారి అనుభవాలతో, వారి యొక్క భావాలతో, వారికి నడిపింపుతో రాసినవన్నీ మనం చదవాలి. చాలామంది అనుకుంటారు అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకుందంటారు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. బట్ సమ్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్, ఇతరుల యొక్క అనుభవాల్లో నుండి మనం చదివి నేర్చుకోవాలి. నొప్పు కాలుతుంది అని ముట్టుకొని తెలుసుకోవటం కాదు, విని తెలుసుకొని నొప్పుకు దూరంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అన్నాడు, నేను వచ్చారు చదువుట యందు, చదవటం నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. ఇవాళ మనం ప్రొఫెషనల్గా మారిపోతున్నాము. ఇవాంజలిస్టులు, పాస్టర్స్, వాళ్ళకి తెలిసింది ఏదో 4 ముక్కలు చెప్పేస్తున్నారు. కానీ వాస్తవంగా బిల్లీ గ్రహాం గారు ఓన్ స్టేట్మెంట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఎక్కువ చదివి తక్కువ మాట్లాడమన్నాడు. టు టాక్ లెస్, యు నీడ్ టు రీడ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. 10 నిమిషాలు మాట్లాడాలి అని అంటే 10 గంటలు చదవాలి. 10 గంటలు చదివితే 10 నిమిషాలు మాట్లాడే అంత సమాచారం తీసుకురావాలి. కొందరు మాట్లాడతారండి, ఇట్స్ లైక్ ఎ బెలూన్, మనం ఊదే కొద్దీ అది పెద్దగా అయిపోతుంది. అట్లా ఒక్క మాటతో ఎంత సారాంశాన్ని నింపుతారో. ద మోర్ యు రీడ్, ద మోర్ యు కెన్ లెర్న్. ఎంత చదివితే అంత బాగా నేర్చుకుంటాం మనం. ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా ప్రసంగించగలం. అందరికీ తెలిసిన విషయాలు సర్ది మాటలు చెప్తే ఎవడు వింటాడంటే వాళ్ళని. నేను యోహాను సువార్త 12వ అధ్యాయం ధ్యానం చేశాను వాళ్ళ మార్నింగ్ 1.5 hours దాని మీద మెడిటేషన్ చేశాను. జాన్ 12. యేసుక్రీస్తు ప్రభు లాజరును మృతుల్లో నుండి లేపిన
విషయం ధ్యానిస్తున్నప్పుడు ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ ద్వారా అంటే యేసును చంపాలనే ఆలోచన అధికమైంది అనేది తెలుస్తుంది. 6 రోజుల్లో చంపేశారు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు అదే 12వ అధ్యాయంలో అనేది మేము చూసాం. దానిలో ఏం రాశాయంటే, ఇది ఆమె నా మరణం నిమిత్తం పునరుద్ధాన నిమిత్తం ఉండనీయండి అని చెప్పాడు. Jesus looks at his tomb and his death and his resurrection. ఆయన మైండ్ అంతా దాని మీదే ఉంది. చాలా క్రొత్త విషయాలు నేను నేర్చుకోగలిగాను ఈ ధ్యానంలో. సహోదరుడు ఎవ్రీడే ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ స్పిరిచువల్ థింగ్స్. చాలా కొత్త ఆధ్యాత్మిక అర్థాలు. నేను సామెతల గ్రంథం చదువుతూనే వెళ్తున్నాను. ప్రతి చదువుతున్నప్పుడు ఒక పెన్ను తీసుకుని అండర్లైన్ చేస్తుంటాను. ఒక్కొక్క వాక్యం చదువుతుంటే అది నా ఇఫ్ యూ రీడ్ ద బైబిల్ ద బైబిల్ విల్ రీడ్ యూ అండ్ టెల్ యూ హౌ యు ఆర్. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ నిన్ను చదివి నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలియచ్చు. ఇట్స్ లైక్ ఎ మిర్రర్. ద లా ఈజ్ లైక్ ఎ మిర్రర్. ఇట్ విల్ షో యూ హౌ యువర్ హార్ట్ కండిషన్ ఈజ్. నీ యొక్క హృదయం ఎట్లా ఉందో నీకు అది చూపిస్తుంది అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. నేను వచ్చు వరకు చదువుటి ఎందు హెచ్చరిక చేయందు బోధించుట ఎందు జాగ్రత్తగుండు. మళ్ళీ రేపు ఇదే వాక్యంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద నివాసితులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్, శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు, వారి ద్వితీయ కుమార్తె డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి, వైఫ్ ఆఫ్ డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణి కుమార్, మదర్ ఆఫ్ పచ్చిగళ్ళ ఆర్యన్ డానియల్ గారి జన్మదినం సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు. డాక్టర్ యానీ ప్రీతి గారిని ప్రభు దీవించి ఆశీర్వదించడం కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ప్రసారం సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి. ఘనతమయ ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.